ఆర్టీసీ కార్మికుల మూడో రోజు సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ బస్టాండ్లలో డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. 32 డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని కార్మికులు తేల్చి చెప్పారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2 పీఆర్సీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. మరోవైపు నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. డిమాండ్లు పరిష్కరించడంలో జాప్యాన్ని నిరసిస్తూ ఆత్మ బలిదానం చేశాడు. నిన్న ఖమ్మంలో గడ్డి మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ లింగారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. నల్గొండలో పెట్రోల్ పోసుకొని మిర్యాలగూడ డిపో డ్రైవర్ రావుల వెంకయ్య సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇవాళ భూపాలపల్లి డిపో డ్రైవర్ వర్కోలు రవీందర్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ బర్కత్పురం నుంచి మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ విధంగా కొనసాగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష్ట ఏదైతే చూసుకుంటే మూడో రోజు చేరిన ఆర్టీసీ సమ్మె కూడా ప్రధానంగా కనిపిస్తుంది. బర్కత్పుర బస్ డిపో దగ్గర కూడా పెద్ద ఎత్తున శాంతియుతంగా ర్యాలీ కూడా నిర్వహించారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే డిపో నుండి కూడా చౌరస్తా వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఏదైతే చనిపోయిన శంకర్ గౌడ్కు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల చావులు తప్ప ఇంకేం కోరుకోవట్లేదంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బతుకులు కూడా రోడ్డు పాలు చేయొద్దు, మాకు ప్రభుత్వంలో అంటే రాష్ట్రం ఏర్పడే ముందు కూడా అనేక సార్లు కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు కూడా అనేక సార్లు కూడా రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన హామీలు మాత్రమే మేము నెరవేర్చమంటున్నాం, మా ఏం గొంతమ్మ కోరికలు కాదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సమయం నుండి కూడా ఇక్కడ అందరూ పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీతో కూడా ఇప్పటికే శాంతియుతంగా నిరసన చేపట్టారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా కేవలం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకే పరిమితమైంది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా చర్చలకు పిలుస్తున్నారు, కానీ ఏ మాత్రం కూడా న్యాయం చేయలే అంటున్నారు. ప్రధానంగా మనతో ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నాలు చేద్దాం. అన్న, చెప్పండి, ఏ విధంగా సమ్మె జరుగుతుంది, శాంతి నివాళులు ఎట్లా అర్పించారు? చైర్మన్ గారు. మేము శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నాం. ఈ 3 రోజుల కాలంలో ప్రభుత్వం ఎలాంటి స్పందన లేనందువల్లనే మా తోటి సోదరుడు కార్మికుడైన శంకరన్న గారు ఆత్మ బలిదానం చేసినారు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా మా మీద, మా ఆర్టీసీ కార్మికుల గురించి కానీ పబ్లిక్ గురించి ఆలోచించి ముందస్తుగానే చర్చలు విరిచింటే ఈ బలిదానం కాకపోయేది. కానీ ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి చింతశుద్ధి లేకపోవడం వల్లనే కార్మికులు ఇట్లా ఆత్మ బలిదానం చేస్తున్నారు. ప్రధానంగా మీరు సమ్మె చేయడానికి కూడా కారణము రాష్ట్ర ప్రభుత్వం చేయబట్టే వాళ్ళ మొండి వైఖరి విధంగానే మీరు సమ్మె చేస్తున్నామంటూ కూడా ప్రధానంగా చేస్తారు. దాని గురించి ఏమంటారు? ఇది వాస్తవమే, ప్రభుత్వమే ముందుండి. ఎందుకంటే మేము గత 2025 నుంచి పలు దఫాలు నోటీసులు ఇచ్చి మీటింగ్లు పెట్టడం ద్వారా జరిగింది. 2025 5వ నెలనే మా జేఎస్ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత ఒక 2 నెలల కాల వ్యవధి అన్నారు. 10 నెలలు జరిగినా కానీ ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వంలో. పైగా ఈ 2 నెలల వ్యవధిలోనే 3-4 సార్లు మీటింగ్లు అయినాయి, 2 సార్లు లేబర్ కమిషనర్తో చర్చలు జరిగినాయి. అయినా కానీ ఎలాంటి స్పందన లేకపోవడం వల్లనే మేము సమ్మెకు దిగడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం ఏమంటుందంటే ఆర్టీసీ కార్మికుల సమస్యలకు మేము సానుకూలంగానే స్పందించినాము, మా తలుపులు ఎప్పుడే తెరిచి ఉంటాయి, కానీ వాళ్ళే చర్చలు విఫలం చేసుకుంటున్నారు, వాళ్ళే డ్యూటీలు ఎగ్గొడుతున్నారు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీ పైన ఈ విధంగా ప్రచారం చేస్తుంది. దానికి ఏమంటారు? వాళ్ళు ఏమి ఇచ్చారు, మేమేం జరగొట్టినాం? తలుపులు ఏడికి తెరిచి ఉన్నాయి? ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో అందరూ ఓపెన్ ఉండేటోళ్ళు ఏడికోవాలి. ఇప్పుడు మేము నోటీస్ ఇచ్చారు మా నాయకులు, మరి నువ్వు వాళ్ళని పిలవాలి కదా. నువ్వు దానికంటూ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉందిగా మీకు. మేము సమ్మె ఒకసారేమో యూనియన్ లేవంటారు, ఒకసారేమో సమ్మె ఇల్లీగల్ అంటారు, ఇప్పుడే మీరే పిలుస్తారు. ఇందులో ఏది నమ్మాలి? మేము సమ్మె ఇల్లీగల్ నమ్మాలనా, యూనియన్లు లేవని నమ్మాలనా? యూనియన్లు ఉన్నాయి కాబట్టినే లేబర్ కమిషనర్ 2 దఫాలు గుర్తించి చర్చలు చేశారు. ఆ చర్చల్లో మా దగ్గర మీ చర్చల సమస్యలు పరిష్కారం లేదని చెప్పారు. మేనేజ్మెంట్ ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాతనే అర్ధరాత్రి 21 అర్ధరాత్రి సమ్మెని ప్రకటించారు మా నాయకులు. ఆ అర్ధరాత్రి కూడా ఏం చెప్పారు? అర్ధరాత్రి 3 ఐఏఎస్లు, ఒక ఎండీ గారు, 4 కలిసి మీరు మీ సమస్యలకు మా దగ్గర ఎలాంటి పరిష్కారం లేదు, మీరు సమ్మె వాయిదా వేసుకోవాలి, 4 వారాల గడువు ఇవ్వాలంటారు. మా నాయకులు ఏం చెప్పారు? వాయిదా అనేది లేదు,
మీరు ఇందులో మేము 32 డిమాండ్లు పెట్టినాం, మీరు ఎన్ని పరిష్కరిస్తారో చెప్పండి అంటే మా దగ్గర ఒక్క పరిష్కారం కూడా లేదని చెప్తారు. అందుకనే మేము సమ్మెకు దిగడం జరిగింది. ఏదైతే గతంలో కూడా అనేక సార్లు కూడా అటు ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది, సమ్మె చేస్తామని కూడా చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, దానిపైన ఏ విధంగా చూస్తారు? ఇది ప్రభుత్వమే కానీ మేనేజ్మెంటే కానీ ఉద్దేశపూర్వకంగానే చేస్తుంది. కార్మికులను గాలికి వదిలేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలే మేము అడుగుతున్నాం, కొత్తగా ఏం అడుగుతలేము. గతంలో మేము 2019లో సమ్మె చేసినప్పుడు ఎల్బీనా రెండో స్టేడియం సర్ణ స్టేడియానికి వచ్చి నాయకుడు మీ ఆర్టీసీ కార్మికులను నేను కడుపులో పెట్టి చూసుకుంటా, ఎలాంటి ఆపదలు చూసుకుంటాను ఆయన. ఇంతవరకు కూడా మేము సమ్మె చేసి 3వ రోజైనా కానీ రెస్పాండ్ లేదు, స్పందన లేదు. ఇలాంటప్పుడు మా కార్మికులు మీ నిర్లక్ష్య వైఖరికనే మా కార్మికులు ఈ విధంగా బలిదానాలు అవుతున్నాయి. ప్రధానంగా ఐఏఎస్ తోని కమిటీ అని పిలిచి ఐఏఎస్ల కమిటీ అని వాళ్ళు పిలిచిన ప్రతిసారి చర్చలు అవుతున్నాయి కానీ ఎలాంటి సానుకూల స్పందన వస్తలేదు, మీ కష్టాలు తీరుతలేదు. దానికి ఏమంటారు? సార్, ఐఏఎస్లు మాకెంతసేపు ఉన్నా ఐఏఎస్లు ఎవరో మాకు తెలియదు. మాకెంతసేపు ఉన్నా మా ఎండి మాకే బాసు. మాకు ఏది చేయాలన్నా మేము ఏది విన్నవించుకున్నా అతనికే విన్నవించుకుంటాం తప్ప ఐఏఎస్లు వచ్చి మా సమస్యలు తీరుస్తారని మేము అనుకో. ఏదున్నా మా ఎండి గారికే మేము అన్ని విన్నవించుకుంటాం. ఇంకొకటి చిన్న విషయం సార్, మేము సమ్మె నోటీస్ ఇచ్చినాక, మేము సమ్మెలకు దిగినాక, మా సోదరులు ఎవరైనా చచ్చిపోయినాక, మా సమస్యలు మేము రోడ్డు మీద ఉన్నప్పుడే మా పార్టీ మీకు మా పార్టీ మద్దతు ఇస్తుంది అంటారు. మరి మేము సమ్మె నోటీస్ ఇచ్చినాక ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించరు? సమ్మె నోటీస్ ఇచ్చినాక గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తే ఏమన్నా అవుతుండే. మా సోదరులు చనిపోయినాక మేము సమ్మెలో వచ్చి ఇక్కడ పోరాటం చేస్తుంటే మా పార్టీ మద్దతు అని ఎందుకు అంటారు? మా సోదరుడు చనిపోకముందు అదే ముందని గవర్నమెంట్ మీద ప్రతిపక్షం కానీ ఉన్న నాయకులు కానీ అందరూ పెద్ద నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తే ఇవాళ ఈ చావు కాకపోయేదేమని నేను అనుకుంటున్నాను. మరి సమ్మె నోటీస్ ముందే ఎందుకు మాట్లాడలేదు? 40 రోజుల టైం ఉన్నా కూడా ఎందుకు ముందుకు మాట్లాడలేదు? రేపే సమ్మెనంగానే ఎందుకు పిలిచి ఇంత ఈ ధోరణి ఎందుకు అవలంబిస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రధానంగా 32 డిమాండ్లు ఏదైతే ఆర్టీసీ కార్మికులు పెట్టిన 32 డిమాండ్లలో కనీసం ప్రభుత్వం ఒక్కడు కూడా తీర్చడానికి ముందు లేదా? ఇగో సార్, వాళ్ళు 32 డిమాండ్లు పెట్టినాం. మేము ఏ ఒక్క డిమాండ్ మీద కూడా మంత్రివర్గ మండలి చర్చ జరగలేదు. ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాము, అన్ని సమస్యలు పరిష్కరించడానికి సానుకూలంగా ఉంది మంత్రిమంగం, మరియు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు అని చెప్తున్నారు. నిన్న జరిగిన మంత్రిమండలి మేము 32 డిమాండ్లు పెట్టినాం. ఏ ఒక్క డిమాండ్ మీద ఈ డిమాండ్కి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి గింత బడ్జెట్ ఉంటుందని సమస్యల మీద మేము పెట్టిన పాయింట్ల మీద డిస్కస్ అయితే మాకేమైనా నమ్మకం ఉండేది. కానీ ఇలా ప్రభుత్వం గాలికి వదిలేసారు. మీరు ఇలా గాలికి వదిలేపట్టుకునే మా సోదరుడు ప్రాణం తీసుకున్నారు. పైసా ఖర్చు లేని డిమాండ్లు కూడా మీరు మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి అసలు ఐఏఎస్ ఆఫీసర్లు మా డిపార్ట్మెంట్లో లేరు. మాకు ఎంతసేపు ఐపీఎస్ఏ మాకు బాసు. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళంతా వాళ్ళే లేచిపోయారు. మీరు మాకు ఏం న్యాయం చేస్తారని చెప్పి మేము ఎట్లా నమ్మాలి? మీరు మా పాయింట్ల మీద డిస్కషన్ చేస్తే మేము ఒక్కొక్క డిమాండ్గా 32 డిమాండ్ల కింద ఒక్కొక్క డిమాండ్ స్టెప్ బై స్టెప్ డిస్కషన్ చేస్తే మాకు ఈ అంశంలో ఈ డిమాండ్ ఉంటుంది, ఈ పని ఉంటుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనేది ఉంటే మేము నమ్మతులం, ఇప్పటికే నమ్ముతాం. కానీ ఇప్పటికి కూడా చర్చల పేరు మీద కాలయాపన చేయొద్దు. ఇంకోటి మా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, మా కార్మికులు కూడా ఎవరు కూడా ఐదారేపడద్దు. ఎందుకండి ఇది కాకపోతే ఇంకోటి, ఇవాళ ఆర్టీసీ మనం పుట్టకానించి ఆర్టీసీ మీద బతకలేదు. ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్యం కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కదా. అంటే సమ్మె చేస్తే మీకు మెమోలు ఇస్తాము, నోటీసులు ఇస్తాం అన్నట్టు కూడా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. దాన్ని ఏమంటారు? సార్, ఇక్కడ మాకు అధికారుల సపోర్ట్ లేకపోవచ్చు, ప్లస్ ప్రభుత్వాల సపోర్ట్ లేకపోవచ్చు. మాకు కోర్టులు ఉన్నాయి సార్, కోర్టులలో అన్యాయం జరగదు. మేము రూల్స్కు అతిక్రమిస్తే మాకు కోర్టు వేరే విధంగా ఉంటుంది. కానీ మేము రూల్స్కు లోబడి పోతే మా కోర్టులలో న్యాయం జరగదని ప్రధాన నమ్మకం, మా కోర్టుల మీద నమ్మకం ఉంది. కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటానంటున్నారు, వాళ్ళకు బడ్జెట్ ఇవ్వడానికి పైసలు ఉంటాయి కానీ మీ సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది. సరే, ఇలా కొత్త నియామకాలు అంటారు. మొన్న కూడా కొత్త నియామకాలు అని చెప్పి అవుట్సోర్సింగ్లో తీసుకురు. మీరు అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారండి? పేపర్ ప్రకటన ఏమో 24,000 జీతం డ్రైవర్కి అన్నారు, 17,000 చిల్లర కండక్టర్కి అన్నారు, ఇవాళ 18,000 అన్నారు. ఓకే, కానీ ఇవాళ కండక్టర్కి వచ్చేది, అవుట్సోర్సింగ్ కండక్టర్కి వచ్చేది 15,500 రూపాయలు మాత్రమే. అందులో కాంట్రాక్టర్ ఏం తింటుండో తెలియదు. ఆయనకు నెలనాడు జీతం ఫస్ట్ ఫోన్పే చేసిన తర్వాతనే
ఫోన్ పే చేసిన తర్వాతనే ఆయనకు జీతం పడుతుంది. మరి మాకు ఒకటి తారీఖు జీతం పడుతుంది, మరి వాళ్ళకి ఎందుకు పడదు? ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థను ఎందుకు తెచ్చారు? ఇది గతంలో డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఉన్నది, ఆ విధంగానే ఇస్తే అయిపోతుంది కదా. జీతాలు కాంట్రాక్ట్ చేతులకు పోయిన తర్వాత, ఆయన 4 రోజులు పెట్టుకున్న తర్వాత, ఆయన అవసరాలు తీరిన తర్వాత ఎందుకు వీళ్ళని ఈ విధంగా సతాయిస్తారు? మాకేదో ఇస్తారో మీరు డిపార్ట్మెంటే చెల్లించండి. రైట్, మనతో మరొక కార్మికురాలు ఉన్నారు, వారిని అడుగుతారు. సార్ చెప్పండి, మీ డిమాండ్ ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఈ డిమాండ్లన్నీ చేయడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ లేదంటున్నారు, బడ్జెట్ లేదంటున్నారు. మాకు ఏవి వద్దు, అన్ని వదిలేసేయండి. ఒక 3 డిమాండ్లు నెరవేర్చండి చాలు. విలీనం ఒకటి, మా పే స్కేల్ ఒకటి, మిగతా ఇప్పుడు వీళ్ళ రిటైర్మెంట్ వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చేది ఉంది కదా, అవొకటి. యూనియన్లకైతే అసలు ₹1 ఖర్చే కాదు, అసలు అది ఫ్రీగా వచ్చేది. అదొకటి చేయండి చాలు. ఏవి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఇవే చేసిరనుకోండి, మిగతా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మాకు ప్రతిసారి మీకు సానుకూలంగానే స్పందిస్తున్నారని ప్రభుత్వం అంటుంది, మరి ఎందుకు సమ్మె చేయాల్సిన అవసరం వస్తుంది? సార్, ఇక్కడ బయట చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. మీరు సానుకూలంగా ఉన్నారు కదా, మరి మొన్న మా జేఏసీ అన్న వాళ్ళని పిలిచిర్రు. ఆ రోజు పిలిచిన రోజు డిస్కషన్ చెయ్యాలి కదా. వాళ్ళు ఏం చెప్తారో ఇన్నారు, ఖాళీ లేచి వెళ్ళిపోయారు. మీరు వాళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పాలి కదా. వాళ్ళు చెప్తే వచ్చి మాకు చెప్తారు కదా. మేము ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదుగా. ఈ రోజు ఒక అన్నను పోగొట్టుకున్నాం మేము, మాకు ఎంత బాధ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుండొచ్చు, అది కూడా ఆలోచించాలి కదా. ఈ తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకైనా ఆర్టీసీలను చంపుకోవడానికి మేము తెచ్చుకున్నది. ఏడైనా ఫస్ట్ మేము ఉంటేనే కదా మీ సమ్మెలు కానీ ఏవి కానీ సక్సెస్ అయ్యేది. ఈ రోజు మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు? మేం చేసే సమ్మె ఎందుకు ఇల్లీగల్ అని ఎందుకు చెప్తున్నారు? మీకోసం చేసే సమ్మె ఓకే, మేము చేసుకుంటే ఇల్లీగలా? ఇది ఎక్కడ కరెక్ట్? ఇది కరెక్టా? ఎంతవరకు కరెక్ట్? మేము ఇంకొకటి, ఆ రోజు సకల జనుల సమ్మె రోజు ఢిల్లీని కదిలించింది ఇదే ఆర్టీసీ వాళ్ళు. ఈ రోజు మా కోసం మేము నిలబడ్డాం కాబట్టి ఇది ఛాలెంజ్ గా తీసుకున్నాం. మేము మా ఛాలెంజ్ ఇది. మేము మా సమస్యలు మొత్తం సాల్వ్ అయ్యేంత వరకు ఈ ఛాలెంజ్ ని ఇట్లా నెరవేరుస్తాం, ఎక్కడ తగ్గం మేము. ఇది రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ అందరూ కూడా శాంతియుతంగా నిరసన కూడా చేపట్టారు. ప్రధానంగా ఇక్కడ ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా వెంటనే త్వరితగతిన పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యలు సరికాదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నా కూడా కమిటీలకే పరిమితం అవుతుంది, కానీ ఒక్కసారి కూడా సమస్యలు పరిష్కరించే పరిస్థితి కూడా లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.